శుభోదయం. ఇది ఫీబా రేడియో ఇంటర్నెట్ ప్రసార కేంద్రం. నేటి మా తెలుగు కార్యక్రమమునకు స్వాగతం. ఇప్పుడు వినండి ఆరాధనా సమయం. ఆరాధనా సమయం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. మనమందరము అలాగే నిలబడుకొని ఉండగా, చేయి పట్టుకో నా చేయి పట్టుకో, జారిపోకుండా నేను పడిపోకుండా అనే పాట పాడుచు దేవుణ్ణి మహిమపరచుదాం. చేయి పట్టుకో నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. చేయి పట్టుకో నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. లోక సంద్రము నాపై ఎగిసెను, విశ్వాస నావలో కలవరమే రేగెను. లోక సంద్రము నాపై ఎగిసెను, విశ్వాస నావలో కలవరమే రేగెను. నిలువగలనా ఒక నిమిషమైనను, యేసు నా చేయి విడచినా. నిలువగలనా ఒక నిమిషమైనను, యేసు నా చేయి విడచినా. యేసు నా చేయి విడచినా. చేయి పట్టుకో నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. కృంగిన వేళ
పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. యేసు నా చేయి పట్టుకో, యేసు నా చేయి పట్టుకో. అలాగే నిలబడి ఉండగా ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన కీర్తనల భాగములను ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. కీర్తనలు 41 నుండి 8 వచనాలు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవి ఎగ్గి నా మొరనాలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపర్చెను. తనకు స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగు వారినైనను లక్ష్య పెట్టగా, యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పుదననుకొంటిని, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడునూ లేడు. బలులైనను నైవేద్యములైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులైనను పాప పరిహార బలులైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పాట భాగమును చదవగా మనము విందాం. పరమగీతములు 2వ అధ్యాయము 14వ వచనము. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. దయచేసి అందరూ కూర్చున్నట్లయితే దైవవర్తమానం విందాం. ఈరోజు మనకు దైవవర్తమానం అందించబోవారు సహోదరులు దేవప్రేమ్ యేసుదాస్ గారు, ఆరోగ్యవరం. సమయంని తీసుకొని వాక్యం బోధించవలసినదిగా సమయాన్ని వారికి కేటాయిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ ఆరాధన సమయం శ్రోతలకు మా శుభాభివందనములు. నేటి మన ఆరాధన సమయం యొక్క ధ్యానాంశము బండ సందులలో ఎగురు నా పావురము. మై డవ్ హైడింగ్ ఇన్ ది క్లెఫ్ట్ ఆఫ్ ద రాక్. పరమగీతము 2:14 బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలనాశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ఓ మై డవ్ దట్ ఆర్ట్ ఇన్ ది క్లెఫ్ట్స్ ఆఫ్ ద రాక్, ఇన్ ద సీక్రెట్ ప్లేసెస్ ఆఫ్ ద స్టేర్స్, లెట్ మీ సీ దై కౌంటెనెన్స్, లెట్ మీ హియర్ దై వాయిస్, ఫర్ స్వీట్ ఈజ్ దై వాయిస్ అండ్ దై కౌంటెనెన్స్ ఈజ్ కోమ్లీ. అనుబంధ కీర్తన వాక్యము, కీర్తన 42వ చరణం. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. బండ సందులలో ఎగురు నా పావురము అను దివ్యమైన అంశమును 3 ఉప అంశములుగా ధ్యానిద్దాం. మొదటిగా సీనాయి కొండ బండ సందులోని మోషే. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో బండ సందులలో ఎగురు పావురము దైవ సన్నిధిలో విహరించు విశ్వాసికి గుర్తు మరియు దైవికముగా పరిశుద్ధాత్మ దేవునికి ముంగుర్తు. సీనాయి బండ సందు, ఇది ఆయన మహిమను చూపిన బండ. షోడ్ గాడ్స్ ఇమ్మెన్స్ పవర్ అండ్ గ్లోరీ టు ద మ్యాన్. అయితే నేటి మన ధ్యానాలలో దేవుని బిడ్డలు ఆయా సందర్భములలో బండ సందులు లేదా రాతి గుహలలో ఆశ్రయం పొంది ఎలా ఆయన రాజ్యవ్యాప్తికై ప్రయాసపడ్డారో, ఆయన కొరకు సాక్షులై జీవించారో చూద్దాం. మన ప్రథమ ఉప అంశంలో ఆయన ప్రజలను అరణ్య మార్గమందు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నడిపించిన మోషే అను ఆయన సేవకుని గుర్చి ధ్యానిద్దాం. ఈ సీనాయి బండ సందు మోషేకు దేవుని మహిమను చూపినది. దేవుడైన యెహోవా తాను ఏర్పరచుకున్న అసంఖ్యాక ఇశ్రాయేలీలకు మోషే ద్వారా అనుగ్రహించిన 10 ఆజ్ఞలు మరియు సుదీర్ఘ ధర్మశాస్త్రము
నిర్గమ 20 అధ్యాయం నుండి చదవగలం. అయితే నిర్గమ 33, 17-23 వచనములు చూస్తే సీనాయి పర్వతంలోని ఒకానొక బండ సందులో మోషేను దేవుడే వసించుమని చెప్పాడు. సీనాయి పర్వతమును హోరేబు పర్వతమని, దేవుని పర్వతమని కూడా పిలుస్తారు. మోషే, యెహోవా, దయచేసి నీ మహిమను నాకు చూపుము అని నిర్గమ 33:18 కోరాడు. 20-23 వచనాలు చూస్తే, మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నేను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కాని నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను. పై వచనముల ఆధారముగా మోషే దేవుని సంపూర్ణ మహిమను, ఆయన సార్వభౌమత్యమును చూడ మిగుల ఆశపడ్డాడు. మానవజాతి యావత్తు ఆయన అనుగ్రహించిన మహిమను, ఆయన సాన్నిహిత్యమును ఏదెను తోటలోనే కోల్పోయిన సంగతి తెలిసినదే. బైబిల్ చెప్తున్నది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. రోమా 3:23. కనుక పాత నిబంధన కాలము నుండి మానవుని ఆవేదన ఆ ప్రభువు మహిమను చూడాలన్నదే. మోషే దేవుని మహిమను చూడాలన్న ప్రబలమైన కోరికను దేవుడు తన కృపచేత మోషేకు అనుగ్రహించెను, కానీ పూర్తి స్థాయిలో కాదు. దేవుడైన యెహోవా ఒక ప్రత్యేక ఏర్పాటును చేశాడు. నిర్గమ 33:21లో యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలువబడుము, నా మహిమ నిన్ను దాటి వెళ్ళు వరకు ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను అన్నాడు. ప్రియమైన స్నేహితుడా, సోదరి, మనము ఆయన మహిమను చూడాలని ఆశించాలి. అయితే మనము ఆదాములో కోల్పోయిన ఆ మహిమను చూడలేమని, చూచి బ్రతుక జాలమని తండ్రి అయిన దేవుడు తన ప్రియాతి ప్రియ కుమారుడైన యేసును మహిమా స్వరూపిగా మానవ స్వరూపమందు పంపించాడు. యోహాను సువార్త 17:22లో యేసునాథుడు, నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. అలాగే 23వ వచనములో, లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని అంటున్నాడు. యోహాను 14:8లో ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపర్చుము, మాకంతే చాలునని మోషే కోరినట్లే కోరుచున్నాడు. ఫిలిప్పు, నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనపర్చుము అని ఏల చెప్పుచున్నావని యేసు అన్నారు. బండ సందులో వసించి దేవుని మహిమను చూచిన మోషేకు ఉన్న ఆధిక్యతలేంటో ఒకసారి చూద్దాం. మొదటి ఆధిక్యత, మోషే అను పేరుకు అర్థము నీళ్ల నుండి తీయబడినవాడు. నీళ్లు అనగా ప్రకటన 17:5 ప్రకారము జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. శిశువుగా ఉన్న మోషే ఐగుప్తు నైలు నదీ జలములలో ఫరో కుమార్తెకు దొరకగా ఆమె అతనికి మోషే అను పేరు పెట్టినది. నీవు నేను కూడా లోకమందున్న జనసమూహములలో నుండి ప్రత్యేకింపబడిన వారమని గ్రహించాలి. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటిని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది అని యేసు అన్నాడు. యోహాను 15:9. ఒక ప్రత్యేక ప్రణాళిక, ఉద్దేశముతోనే మనము ఏర్పరచబడిన వారమని తెలియనగును. మొదటి పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. ప్రియమైన స్నేహితుడా, ఇక రెండవ ఆధిక్యత, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. సంఖ్య 12:7. మోజెస్ ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ ఆల్ మైన్ హౌస్. దేవుని ఇల్లు అనగా దేవుని సంఘము, దేవుని రాజ్యము. ఇంకో రీతిగా చెప్పాలి అంటే మన హృదయమే ఆయన ఇల్లు. హెబ్రీ 3:2-6 వచనాలలో దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉన్నట్లును, 5వ వచనములో మోషే పరిచారకుడై దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెనని వ్రాయబడి ఉన్నది. 6వ వచనములో, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినడల మనమే ఆయన ఇల్లు అనగా మనం ఆయనకు నమ్మకంగా ఉండుట ప్రాముఖ్యం. ప్రియమైన స్నేహితుడా, సోదరి, మన హృదయమును ఇంటిని ఆయనకు స్వాధీనం చేసి నమ్మకత్వం కలిగి ఉన్నామా? మోషే మూడవ ఆధిక్యత, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. సంఖ్య 12:3 అని వ్రాయబడి ఉన్నది. మోజెస్ వాస్ వెరీ మీక్ అబవ్ ఆల్ మెన్.
విచ్ వర్ అపాన్ ది ఫేస్ ఆఫ్ అర్త్. సాత్వికత అన్నది దేవుని దృష్టిలో ప్రీతికరమైనది. మత్తయి 5:5లో సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని ప్రభువే చెప్పాడు. ఆయన సాత్వికత ఆయనను గొప్ప చేసెను. తన శిష్యుల పాదములు కడిగి తాను కట్టుకున్న తువాలుతో తుడుచుట ద్వారా వారి ఎదుట ప్రభువు సాత్వికమును కనపర్చాడు. జకర్యా 9:9లో యెరూషలేము నివాసులారా, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై నీ యొద్దకు వచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. 4వ ఆధిక్యత, స్నేహితునితో మాట్లాడునట్లు దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడెను. నిర్గమ 33:11, సంఖ్య 12:8. అనగా దేవునితో నిత్యము సహవాసములో ఉండుట మనము అలవాటు చేసుకోవాలి. అనుదినము ఆయన వాక్యమును ధ్యానించుట లేదా ప్రార్థించుట ద్వారా ప్రాముఖ్యతను కలిగి ఉండాలి. తద్వారా ఆయనతో మన సాన్నిహిత్యము పెరిగి ఆయన సన్నిధిలో వసించుటకు తోడ్పడును. మోషే ఏర్పరచబడిన వాడై ఆయన ఇల్లంతటిలో నమ్మకత్వం కలిగి మిక్కిలి సాత్వికుడై దేవునితో స్నేహపూర్వక సహవాసం గలవాడై బండ సందులో ఉండి దేవుని మహిమను చూచాడు. ఇది ఎంత ఆశ్చర్యం! కీర్తన 80:3-7-19 మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము అని ఆసాపు వ్రాయుట విశేషము. ఆయన బండ సందులు అనగా యేసు సిలువలో పొందిన గాయములలో మనము కూడా మోషేవలే దాగియుందుము గాక. 2వ ఉపశీర్షిక, బండ సందులలో ఎగురు పావురమునకు గుర్తుగా దావీదును చూడగలం. ఈ బండ సందు క్రీస్తునందలి నాయకత్వము మరియు మానవులకు ఆదరణ చూపగలిగింది. దిస్ రాక్ క్లెఫ్ట్ షోస్ లీడర్షిప్ అండ్ కంఫర్ట్ ఇన్ క్రైస్ట్. 1 సమూయేలు 22:1. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకొనిన వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి అని వ్రాయబడిన ప్రకారము దావీదు అదుల్లాము అను గుహలో ఉండెను. ఆధ్యాత్మికంగా ఆ గుహ మన ప్రభువే అని తలంచాలి. దావీదు అనగా ప్రియుడు అని అర్థం. దావీదు నా ఇష్టానుసారుడు అని ప్రభువే సెలవిచ్చాడు. ఆయన రాజు కాకమునుపు సౌలు చేత తరమబడుతూ ఈ అదుల్లాము బండ సందులోకి తప్పించుకొని వచ్చి ఆశ్రయము పొందిన వాయనము చూడగలము. అదుల్లాము అనగా దొడ్డి లేక విశ్రాంతి స్థలము అని అర్థం. నీవు నేను ప్రభువును అంగీకరించి ఆయన ఇష్టానుసారులంగా జీవించుచున్నాడలా తన దొడ్డిలోనికి లేక తన విశ్రాంతి స్థలములోనికి మనల్ని తేగలడు. ఆయనే అన్నారు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మత్తయి 11:28. అదుల్లాము బండ సందులోనికి దావీదు చెంతకు ఇబ్బంది గలవారు, అప్పులు గలవారు, అసమాధానముగా ఉన్నవారు కూడుకునుట విశేషము. మన చుట్టూరా ఎంతోమంది ఇలాంటి కష్టములలోనున్నవారు బండ సందు అనగా ప్రభు చెంతకు వచ్చి నెమ్మది పొందుటకు మనమే మార్గదర్శులము కావాలి. దావీదు వారికి అధిపతి అయ్యాడు. ఆ తరువాతి కాలంలో దావీదు వారికి నైతికంగా, భౌతికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా సహాయములు అందించినట్లు విదితము. ఆయన రచించిన 57వ కీర్తన మరియు 142వ కీర్తనతో పాటు అనేక కీర్తనలు విమోచన గీతాలుగా వారిని ఆదరించినట్లుగా ఉన్నాయి. నిరాశలో వెలివేయబడిన వారి సమూహానికి విధేయత, క్రమశిక్షణ కలిగిన పోరాట శక్తిని ఇచ్చి దావీదు మార్చాడు. అదే అతనికి ప్రఖ్యాత బలీయ శక్తి వ్యూహమయ్యింది. వారు దావీదుకు యోధులై నిలిచారు. అదుల్లాము అను బండసందు క్రీస్తు సంఘమునకు గుర్తు. వెలివేయబడిన వారు, ఆర్థిక ఇబ్బందులు గలవారు, అసమాధానము గలవారు అయిన మనము ఆశ్రయము పొంది క్రీస్తు కొరకు నమ్మకమైన విశ్వాసులముగా ఎదిగి పావురముల వలె నిష్కపటులై ఆయన దొడ్డి అనడి అదుల్లాములో అనగా ఆయన సంఘములో ఎదుగునట్లు ఆయన యందు బలము పొందుదముగాక. 3వ ఉపశీర్షిక, బండ సందులలో ఎగురు పావురముగా ఏలియా ప్రవక్త. ద కేవ్ రిమూవ్డ్ ద ఫియర్ ఆఫ్ డెత్ అండ్ గివన్ ద కరేజ్. హోరేబు పర్వతానికి చేరి బండ సందులో ఆయన ఆశ్రయము పొందాడు. ఈ బండ సందు మరణ భీతిని తొలగించి ధైర్యమును ప్రసాదించినది. 1 రాజులు 19:4లో ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి ఏలియా మరణాపేక్ష గలవాడై
అహాబు భార్య అయిన యెజెబెలు తనను చంపివేయునన్న భీతితో, యెహోవా, దేవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాడు. అంతకు మునుపు 18వ అధ్యాయంలో కర్మెలు పర్వతంపై బయలు ప్రవక్తలను ఓడించిన ఏలియా ఇప్పుడు భయకంపితుడై ప్రార్థిస్తూ ఉన్నాడు. నిరాశ మరియు అలసటలో కూరుకుపోయి అరణ్యమందలి బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా యెహోవా దూత అతన్ని బలపర్చి ఇచ్చిన దైవిక భోజనము ద్వారా ఏలియా బలపడ్డాడు. 8వ వచనములో ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబుకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాడు అని వ్రాయబడి ఉంది. ఆ బండసందు అతనికి భద్రతను, క్షేమమును ఇచ్చినట్లు చూడగలం. ఏలియా ఆ కొండ గుహలో దేవుని చేత మరణ భయం వీడి బలమును పొందుట చూడగలం. జీవితంలో ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యములు రుచి చూచినప్పటికీ మనము నిరాశ, నిస్పృహ, ఎదురయ్యే సమస్యలకు భయపడి విసిగి వేసారిపోయే పరిస్థితుల నడుమ ఉన్న మనకు ఆయన ఆశ్రయ స్థానముగా, దాగుచోటుగా, మరుగుచోటుగా ఉన్నాడని మరువరాదు. కీర్తన 91:1 చరణం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడు అని కీర్తనాకారుడు రాసినట్లు నీవు ఆయన భద్రత క్రింద ఉన్నావని మరువరాదు సుమి. 4వ వచనం, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును అని చెప్పబడి ఉన్నది. ప్రియమైన స్నేహితుడా, సోదరి, ఆ తరువాత ఏలియా ఆహాబుతో యెహోవా సెలవిచ్చున్నదేమనగా అంటూ 1 రాజులు 21:23లో యెజ్రెయేలు ప్రాకారం నొద్ద కుక్కలు యెజెబెలును తినివేయును అన్నాడు. అవును, ఆ ప్రవచనము 2వ రాజులు 9వ అధ్యాయము 30-37లో అక్షరాల నెరవేరుట చూడగలం. ఇశ్రాయేలు రాజైన యెహూ ఆజ్ఞతో అతని పక్షము ఉన్నవారు గుమ్మము పైనుండి పడద్రోసిన యెజెబెలు రక్తము యెహూ గుర్రముల మీదను గోడ మీదను చిందెను. అలాగు మృతి చెందిన ఆమెను కుక్కలు తినివేసినని వ్రాయబడి ఉన్నది. అనగా యెజెబెలు లాంటి భయంకరమైన సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు నిన్ను భయపెట్టినను తరుముచున్నను నీవు భయపడనవసరం లేదు. తరమబడుచున్నను దిక్కులేని వారము కాము అని 2వ కొరింథీ 4:9లో వ్రాయబడినట్లు మనకు ప్రభు అయిన యేసే దిక్కుగా ఉండి కాపాడువాడై ఉన్నాడు. శక్తికి మించిన జీవిత ప్రయాణమును ఆయనే నడిపించి విజయమిచ్చువాడై ఉన్నాడు. రోమా 8:35 క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? 37వ వచనం, ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. కనుక బండసందులో ఆశ్రయము పొందు పావురముల వలె ఆ రీతిగా మనముండి విశ్వాసులమైన మనము ఆయన్ను స్తుతించి ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించుదముగాక. ఆమెన్. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. వర్తమానం అందించినటువంటి సహోదరులు దేవప్రేమ యేసుదాసు గారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియచేస్తూ ఇప్పుడు మనమందరం అలాగే నిలవబడి ఉండి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను మనము చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలో నుండి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మీకై పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాగ్దానం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాగ్దానమును ఇప్పుడు మనము విందాము. పరమగీతములు 5వ అధ్యాయం 2వ వచనం, నేను నిద్రించితినే గాని నా మనస్సు మేల్కొనియున్నది. నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమ, నిష్కలంకురాల, ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకువలే తడిసినవి. నాకు తలుపు తీయమనుచు
నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. ప్రియ దైవజనమ, ఇంతటితో ఈ కార్యక్రమము ముగిసింది. ఈ కార్యక్రమాన్ని గురించి మీ సలహాలు, మీ అభిప్రాయములకై మమ్మను సంప్రదించవలసిన మా మెయిల్ ఐడి info@fibaonline.org. మొబైల్ సంఖ్య 9480585039. మరలా వచ్చే ఆదివారం ఇదే సమయానికి మనమందరము కలుసుకుందాం. అంతవరకు దైవాశీస్సులు, ప్రభు కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్.